పోవాలి. ఈ కార్యక్రమం ఈరోజు మన దేశ ప్రధాని మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ స్వచ్ఛంద కార్పొరేషన్ నుండి శ్రీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి, మహాత్మా గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలని మనం ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక థీమ్ని ఎంపిక చేసుకుని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సేవ అంటే క్లీన్లీనెస్ ఈజ్ సర్వీస్, అంటే మనం నివసించేటటువంటి ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవటమే మనం చేసేటటువంటి సేవ అన్న ఒక అర్థంతో ఈ క్యాంపెయిన్కి గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ క్యాంపెయిన్ ఈ రోజున కేపీ నగర్లో నిర్వహించుకోవటం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. నా చిన్నతనం నుంచి కూడా విజయవాడలో ఒక మోడల్ కాలనీగా కేపీ నగర్ని చెప్పుకోవటం, ఇక్కడ నివసించేటటువంటి వారందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక సామాజిక బాధ్యతతో, సోషల్ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించినటువంటి వ్యక్తులు అనేక మంది ఇక్కడే శ్రీనివాస్ గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా దశాబ్దాలుగా ఈ కాలనీల్ని చాలా చక్కగా వారు మెయింటైన్ చేస్తూ ఒక మోడల్ కాలనీగా దీన్ని నిలబెడుతున్నారు. వారందరినీ కూడా, కాలనీ పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్కి స్వచ్ఛోత్సవ్ అనే ఒక థీమ్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే మనం నిర్వహించుకునేటటువంటి పండుగలు, ఉత్సవాలు స్వచ్ఛంగా నిర్వహించుకోవాలి. పర్యావరణానికి, అదేవిధంగా మన పరిసర ప్రాంతాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా మనం ఉత్సవాల్ని, పండుగల్ని నిర్వహించుకోవాలన్న ఒక కాన్సెప్ట్తో స్వచ్ఛోత్సవ్ థీమ్ని ఈ సంవత్సరం మన ముందు ఉంచడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా మనం జరుపుకునేటువంటి ఉత్సవం దసరా ఉత్సవం. విజయవాడ నగరానికి కొన్ని లక్షల మంది అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజయవాడ నగరానికి విచ్చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద ఎత్తున నగరంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి. దాదాపు గత 9 నెలలుగా లక్షల టన్నుల చెత్త ఏదైతే గత ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయిందో, చెత్త మీద పన్నేసి మనందరి దగ్గర నుంచి కూడా కార్యక్రమం గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలంటే ప్రతి ఒక్కరు దానిలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నా ఇల్లు పరిశుభ్రంగా ఉండే చాలు, నా ఇంటి బయటి ఏదేమైనా కూడా పర్వాలేదు అనే ఒక భావన చాలామందికి ఉంది. అది మన దేశంలో ఇది ఉంది, ఈ భావన ఉంది. కాబట్టి 2014లో అప్పటి ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ మిషన్ అనే ఒక కార్యక్రమం, ఒక స్వచ్ఛతా స్ఫూర్తితో, మహాత్మా గాంధీ గారు ఇచ్చిన ఒక స్ఫూర్తితో, ద శానిటేషన్ ఈజ్ ది బెస్ట్ సర్వీస్ టు ది హ్యూమన్ కైండ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గత 11 సంవత్సరాల నుంచి మన దేశంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం, అంటే స్వర్ణ ఆంధ్ర కింద మనం స్వర్ణ ఆంధ్ర సాధించాలంటే
స్వచ్ఛ ఆంధ్ర కూడా దానిలో ఒక ముఖ్యమైన అంశమని ప్రకటించడం జరిగింది. దీని భాగంగానే గత ఒక సంవత్సరం నుంచి ప్రతి నెల కూడా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే మీకు అందరికీ కూడా ప్రతి నెల కానీ ఏదో ఒక రోజు కానీ ప్రభుత్వ కార్యక్రమాలలాగా ఇలాగ మనం కార్యక్రమం చేసి వెళ్ళిపోతే మాత్రం నిజంగా పరిశుభ్రమైన రాష్ట్రము, పరిశుభ్రమైన నగరము, పరిశుభ్రమైన వీధులు మనకు రాదు. ప్రతి ఒక్కరు కూడా దానిలో ఒక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న చెత్త మీరు బయటి రోడ్డు మీద కానీ కాలువల మీద కానీ పారేసిన తర్వాత ఎవరో సిబ్బందులు వచ్చి కార్మికులు వచ్చి అది తీసి ఆ ప్రాంతం శుభ్రం చేయాలని మీరు అనుకుంటే ఇది ఎప్పుడు జరిగేది కాదు. మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉండాలని మనం అనుకుంటున్నామో అలాగేనే నా ఇల్లు మాత్రం కాదు, నా వీధి పరిశుభ్రంగా ఉండాలి, నా నగరం పరిశుభ్రంగా ఉండాలి, నా రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి, నా దేశం పరిశుభ్రంగా ఉండాలి అనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అది ఆచరించాల్సిన అవసరం ఉంది. ఎవరో చెప్పారు కాబట్టి మనమేమో పాటిస్తున్నామనే కాదు, మనకది ఒక అలవాటుగా మారాలి. ఎక్కడ కూడా చెత్త పడేయకూడదు. కాగితాలు కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లు కానీ పెట్ బాటిల్స్ కానీ లేకపోతే వ్యర్థ పదార్థాలు కానీ మీరు చూడండి, విజయవాడలో కూడా ఇంత కార్పొరేటర్ గారు కూడా చెప్పారు మనకు కాలువలు చాలా ఎక్కువ ఉన్నాయని. కానీ ఈరోజు ఆ కాలువలు చూస్తే మనకు ఏం కనపడతాయి? కాలువలో నీళ్ళు కనపడదు. ఏం కనపడతాయి? ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, చెత్త పదార్థాలు మొత్తం కనపడతాయి. సో దానివల్ల ఏమవుతాయి? ఆ కాలువలో నీళ్లు ప్రవహించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. దోమలు పెరుగుతాయి. దానివల్ల మనకు మంచినీళ్ళు పైపులో కూడా లీకేజెస్ వచ్చి కలుషిత నీళ్ళు కలిసే అవకాశం ఇవన్నీ ఉంది. సో మనం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకుంటే ఈరోజు మోదీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు ఒక 2 వారాలు మన దేశం మొత్తం కూడా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈసారి ఒక గొప్పతనం ఏంటంటే ఈ సమయంలోనే మనకు దసరా పండుగలు కూడా వస్తున్నాయి. కాబట్టి పండుగలో కూడా చాలా వరకు వ్యర్థాలు తయారవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ పడేయకుండా చేయాలనేది. ఈరోజు భారతదేశంలో స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ఈ నెల అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా 16 రోజులు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించడం, ఆ నేపథ్యంలో ఈ యొక్క స్వచ్ఛోత్సవం అంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్వచ్ఛోత్సవం. అంటే దాంట్లో ఏంటంటే మన పండుగలు ఇవన్నిట్లో క్లీన్, గ్రీన్ అండ్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక థీమ్తో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 25వ తేదీన శ్రమదానం చేయాలనే కార్యక్రమం దీంట్లో పెట్టారు. వీటిలో ముఖ్యంగా నిర్లక్ష్యంగా వదిలేసిన ప్లేసులు కొన్ని ఉంటాయి. ఏవైతే నిర్లక్ష్యంగా వదిలేశారో ప్లేసులు, ఆ ప్లేసుల్ని శుభ్రపరచడం, పబ్లిక్ ప్లేసెస్ని శుభ్రపరచడం, పారిశుద్ధ కార్యక్రమాలు వాళ్ళు మన కోసంగా ఎంతో కష్టపడుతుంటారు. వారి యొక్క మంచి చెడ్డ ఆలోచించి వాళ్ళ గురించి డిస్కస్ చేయటం, వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం, వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎలా డెవలప్ కావాలనే దాన్ని అవేర్నెస్ చేయటం. అదేవిధంగా జీరో వేస్ట్ ఇప్పుడే చెప్పారు ప్లాస్టిక్ల గురించి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితే దాని మీద స్పెషల్ డ్రైవ్ అటు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ చైర్మన్ కానీ అదేవిధంగా ఎండి గారు కానీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితే మొదటగా మన సెక్రటరియట్ ఏదైతే ఉందో మంత్రులు, సెక్రటరీలు, అధికారులు కూర్చుంటారో ఆ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ ప్లాస్టిక్ వాడకూడదని బాటిల్స్ని తీసుకొచ్చారు. ఈరోజు సెక్రటరియట్లో అన్నిట్లోనూ
వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టికే కాదు. ప్లాస్టిక్ని ఫస్ట్ అవాయిడ్ చేశారు. నిన్నే సెక్రటరీ గారు చెప్పారు, అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్లలో అన్ని రకాల ఆఫీసుల్లో అధికారులందరూ ప్లాస్టిక్ బాటిల్ కాకుండా వాడొద్దు, ప్లాస్టిక్ బాటిల్స్, దానికి ఆల్టర్నేట్ వాడండి అని నిన్న సీఎం గారి దగ్గర కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఆ కాన్ఫరెన్స్లో సెక్రటరీ గారు అందరు కలెక్టర్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్స్ని ఇతర డిపార్ట్మెంట్స్కి ఆదేశించడం జరిగింది. అలా ఈరోజు మున్సిపల్ శాఖ ఫస్ట్ సెక్రటరేట్లో ఇంప్లిమెంట్ చేసి, రాష్ట్రంలో అన్ని ఆఫీసుల్లో ఇంప్లిమెంట్ చేసి, తర్వాత ప్రజలందరినీ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయమని చెప్పే విధంగా స్టెప్ బై స్టెప్గా ఈరోజు చేస్తున్నారు. నిజంగా నేను సెక్రటరీ గారిని, స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ఎండి గారిని, చైర్మన్ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఈ విషయంలో. అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో చేస్తున్నాం. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి స్వయంగా ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు. ప్రతి నెల 3వ శనివారం ఎందుకు స్పెండ్ చేస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. ఒక ప్రభుత్వం అధికారులు చేస్తేనే ఈ యొక్క క్లీనినెస్ రాదు, ప్రజలలో అవేర్నెస్ రావాలి. వాళ్ళలో అవేర్నెస్ వస్తేనే ఇది చేయగలిగే ఉద్దేశంతో ఈరోజు ప్రతి 3వ శనివారం ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి పోతున్నారు. అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అవేర్నెస్ ఇంపార్టెంట్. ఈరోజు కొన్ని దేశాలు తీసుకుంటే జపాన్లో ప్రజలు ఎక్కడ చెత్తేరు, ఏదైనా ఉంటే వాళ్ళు కోట్లో జోబులు వేసుకొని తీసుకుపోయి ఇంట్లో డస్ట్బిన్లు వేస్తారు. సింగపూర్లో ఎక్కడ చిన్న కాగితం కూడా అవ్వకూడదు, ఎక్కడ అవ్వకూడదు. మీరు చూడరు కూడా. నుంచి హోటల్స్ నుంచి వచ్చే చెత్త అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కోరుకుంటారు. తర్వాత లిక్విడ్ వేస్ట్ అంటే మన ఇళ్లలో వాడిన వాటర్, యూజ్డ్ వాటర్, బాత్రూంలో కావచ్చు, టాయిలెట్స్లో కావచ్చు, కిచెన్లో కావచ్చు, ఈ వాడిన వాటర్ని క్లీన్ చేసి బయటికి పంపించాలనుకుంటారు. రెయినీ వాటర్, వర్షం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఎలివేటెడ్గా చేయాలని ప్రజలు కోరుకుంటారు. ఆ తర్వాత సాలిడ్ వేస్ట్, మన ఇళ్లలో వచ్చే చెత్త ఏదైతే ఉందో అది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయాలని కోరుకుంటారు. ఆ తర్వాత చక్కటి రోడ్లు ఉండాలా, లైట్స్ ఉండాలా, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, ఇలా ఒక ప్రయారిటీ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఇదే ఆర్డర్లో ఖజానా ఖాళీ అయిపోయినా, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి వదిలిపోయినా ఆ అప్పును తీరుస్తూ, ఎందుకంటే ఒక ప్రభుత్వం అప్పు చేస్తే వచ్చిన ప్రభుత్వం తీర్చాలా. ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్లు ఉన్నాయి, అవి ఆటోమేటిక్గా బ్యాంక్స్ జమ చేసుకుంటాయి. ఇలా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆ 10 లక్షల కోట్ల అప్పు తీరుస్తూ, ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 చెప్పిందో ఆ సూపర్ 6 కార్యక్రమాలు 90% పూర్తి చేశారు. ఇలా చేస్తూ ఈరోజు మున్సిపల్ శాఖలో కూడా డబ్బులు లేకపోయినా వారికి ఉన్న అపార అనుభవంతో అనేక ప్రాజెక్టుల ద్వారా ఈరోజు మనీ అడ్జస్ట్ చేస్తూ, ఈరోజు అమృత్ 2 అది గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేసింది, దాన్ని చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అది పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది. అది కూడా బోర్ వాటర్ కాదు, సర్ఫేస్ వాటర్, నదుల నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి అమృత్ 2 కార్యక్రమం, దానికి టెండర్లు త్వరలో పిలుస్తున్నాం. అది కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సాలిడ్ వేస్ట్, ఇళ్లలో నుంచి వచ్చే చెత్త, 2014-19లోనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేశారు. అందులో ప్రభుత్వం మారేటప్పుడు 2 అడ్వాన్స్లు ఉన్నాయి, గుంటూరు, విశాఖపట్నం.
ఈ 2 పూర్తి చేశారు. మిగతా గత ప్రభుత్వం వదిలేసింది. అందుకని ఈరోజు ఈ యొక్క గుంటూరు కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు, చెత్త కుప్పలు లేవు. అందుకనే ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్లను ఇప్పుడు శాంక్షన్ చేశారు. అవి రాజమండ్రి, నెల్లూరు, అదేవిధంగా కడప, కర్నూలు. అంతేకాకుండా గుంటూరు ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎక్సెస్ అయిపోయిందని మరొకటి విజయవాడ, తిరుపతి. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాలు వస్తున్నాయి. ఇవి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అసలు చెత్త కుప్పలు అంటూ ఉండవు. వచ్చిన చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది. కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కె పట్టాభి గారు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారు, మిషన్ డైరెక్టర్ మెప్మా జాన్ చంద్ర ఐఏఎస్ గారి చేతుల మీదుగా స్వచ్ఛతా హీ కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. సరికొత్త ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి 10